సిల్వర్ జూబ్లీ వేడుకలతో గులాబీ దళంలో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది అధిష్టానం. 25 ఏళ్ల జర్నీ సందర్భంగా ఏడాది పొడవునా పార్టీ కార్యక్రమాలతో క్యాడర్ను యాక్టివ్ మూడ్లోకి ఉంచాలని చూస్తోందట. మొన్నటి వరంగల్ సభ ఇచ్చిన ఉత్సాహం స్ఫూర్తితో అదే తరహాలో జిల్లా నియోజకవర్గాల్లోనూ క్యాడర్ను సంసిద్ధం చేసేలా వేడుకలు జరిపించాలని నిర్ణయించారట అధినేత కేసీఆర్. ఇందులో ప్రతి లీడర్ను కార్యకర్తను భాగస్వామ్యం చేయాలని సూచించారట. భవిష్యత్తుపై ఆశలు చిగురించేలా, వారిలో భరోసా నింపేలా జిల్లాలో వేడుకలు ఉండేలా ప్లాన్ చేస్తోందట. ఇంతకు సిల్వర్ జూబ్లీ వేడుకలతో పార్టీ బలోపేతం అవుతుందని అధిష్టానం భావిస్తోందా? ఇంతకు గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? వాజ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సూపర్ సక్సెస్ అయింది. గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రజల్లో కారు పార్టీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని, అందుకు లక్షలాదిగా తరలివచ్చిన ఈ ప్రభంజనమే సాక్ష్యమంటోంది ఆ పార్టీ క్యాడర్. కేసీఆర్ ఇచ్చిన భరోసాతో సర్కారుపై సమరభేరి మోగిస్తామని, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఒక్క వరంగల్ సభతోనే అయిపోయిందా? సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఇంతటితో ముగిసినట్టేనా అని అనుకుంటే పొరపాటే. కారు పార్టీ 25 ఏళ్ల ఉత్సవాలను వరంగల్ సభతోనే ఆపకుండా ఏడాది పొడవునా నిర్వహించాలని చూస్తోంది అధిష్టానం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరపాలని నిర్ణయించారు అధినేత కేసీఆర్. పార్టీ లీడర్లు, కార్యకర్తల్లో జోష్ తీసుకొచ్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలను జరిపేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. ఎల్కతుర్తి సభ ఇచ్చిన స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ ఇదే జోష్ని కంటిన్యూ చేయాలని గులాబీ అధిష్టానం డిసైడ్ అయింది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టిన నాటి టీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా నాడు శాంతియుత మార్గంలో కేసీఆర్ నడిపిన ప్రజా పోరాటాలు, రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన కేసీఆర్ తెగింపు, మలిదశ తెలంగాణ పోరులో టీఆర్ఎస్ పాత్రను సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతిని ఓవైపు ప్రజలకు చెప్తూనే, మరోవైపు కాంగ్రెస్ ఏడాదిన్నర ఏలుబడిలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్యారంటీల పేరుతో ప్రజలను ఎలా మోసం చేశారో ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాల వారికి మేలు జరిగిందో వారితో భేటీ కావటం లాంటి కార్యక్రమాలు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం, గులాబీ పార్టీ నాయకులు క్యాడర్ని జిల్లా కేంద్రానికి తరలించి సభను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా క్యాడర్లో భరోసా నింపొచ్చని అధినేత కేసీఆర్ ఆలోచనగా ఉంది. జిల్లా నియోజకవర్గాల్లో రజతోత్సవ వేడుకలపై ఆయా జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో బీఆర్ఎస్ జెండా పండుగను నిర్వహించే విధంగా ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిపై ఫైట్ చేసే విధంగా గులాబీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రోగ్రామ్స్ కేవలం హైదరాబాద్ ఏదో ఒక చోట పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ ప్రోగ్రామ్స్ ఉండే విధంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను బీఆర్ఎస్ అధిష్టానం నిర్వహించనుంది. ఇందులో స్థానిక ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చూస్తోంది. పార్టీ బలోపేతం కోసం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను వేదికగా మలుచుకోవాలని అధినేత కేసీఆర్ ఆలోచనగా ఉందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి క్యాడర్లో జోష్ నింపడానికి సిల్వర్ జూబ్లీ వేడుకలను గులాబీ పార్టీ ఏ విధంగా నిర్వహిస్తోంది? ఏ మేరకు పార్టీ బలోపేతం కోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఉపయోగపడతాయో చూడాలి.